బైబిల్ భాష్యానికి స్వాగతం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. ఇన్ ద బిగినింగ్ అన్నటువంటి ఇటు ఆంగ్ల పదానికి హీబ్రూ భాషలో బెరీషిత్ అని వాడబడ్డది అక్షరార్థంగా ట్రాన్స్లిటరేషన్లో. తెలుగులో ఆదిలో లేదా ఆరంభంలో అని కూడా వాడబడ్డది. ఉచ్చారణగా హీబ్రూ పదమైనటువంటి ఈ బెరీషిత్ను బెరేషిత్ అని ఇది ఉచ్చరింపబడుతున్నది. అయితే బెరీషిత్ అన్నటువంటి పదం యొక్క మూల పదము రోష్ అన్నటువంటి దానిలో నుంచి ప్రాణం పోసుకుంది. హీబ్రూ పదం మూల పదమైనటువంటి రోష్ యొక్క భావం ఏంటంటే శిరస్సు. రోష్ అన్న హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే మొదలు. రోష్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే ప్రధానము లేదా శ్రేష్టము. రోష్ అన్నటువంటి హీబ్రూ మూల పదం యొక్క అర్థం ఏంటంటే ఆదిత్యము లేదా ప్రారంభము అనేది దీని యొక్క భావాలు. రోష్ నుండి వచ్చినటువంటి వ్యుత్పన్న రూపము ఏంటంటే రేషిత్. రేషిత్ అనగా మొదటిది, రేషిత్ అనగా ప్రారంభము, రేషిత్ అనగా ప్రధానమైనటువంటి భాగము అని అర్థము. ఇక్కడ బా అన్నటువంటి ప్రీఫిక్స్ వాడబడ్డది. బా అన్నటువంటి పదం యొక్క ప్రీఫిక్స్ యొక్క అర్థం ఏంటంటే లో, ప్రారంభములో లేదా సమయంలో. బా ఏ షిత్ అనగా ఆదిలో ఒక ఆరంభ సమయములో లేదా దేవుడు సృష్టించడం ప్రారంభించినప్పుడు అన్నది దీని యొక్క భావం. హీబ్రూ ప్రకారం ఈ బెరీషిత్ అన్నటువంటి ఈ పదాన్ని ఇలా జూయిష్ ఇంటర్ప్రిటేషన్లో మనం చదవచ్చు. దేవుడు సృష్టించడం ప్రారంభించినప్పుడు. అదే క్రైస్తవ ట్రెడిషన్లోనికి వచ్చినప్పుడు ఆదిలో దేవుడు సృష్టించాడు అని మనం చదువుతాం. ఈ బారా అన్నటువంటి ఈ పదం కేవలము దేవునికి ప్రత్యేకమైనటువంటి క్రియగా వాడబడ్డది. గమనించాలి, బైబిల్లో ఎక్కడ బారా అన్నటువంటి పదం మనుషుల క్రియల కొరకు ఉపయోగించబడలేదు. దీని యొక్క ప్రాథమికమైన భావము బారా అనగా శూన్యము నుండి క్రొత్త దగనాన్ని ఉనికిలోనికి తీసుకుని రావడం. క్రియేటింగ్ సంథింగ్ దట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ బిఫోర్. హీబ్రూలో బారాకి ఎక్స్ నిహీలియో, లాటిన్లో అవుట్ ఆఫ్ నథింగ్ భావం చాలా బలంగా ఉన్నది. అయితే ఈ బారా అనేటువంటిది, సృష్టి అనేటువంటిది దేవుడు ప్రతిసారి శూన్యం నుంచి మంచిది చేస్తాడు. నీ జీవితంలో శూన్యం ఉంటే మిత్రమా, దేవుడు నిశ్చయంగా నీ కొరకు మంచిని సిద్ధము చేసినాడు. విశ్వసించు, స్వీకరించు. గాడ్ బ్లెస్.